ఈరోజు మనం పన్నీర్ రైస్‌ని హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్‌ని నానబెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అండ్ వెజ్జీస్‌ని కూడా రెడీ పెట్టుకుందాం. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేసేయండి. అలాగే మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్‌లో నేను 1 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే మనం స్పైసెస్ యాడ్ చేసి నేను ఇందులోనే పన్నీర్‌ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పక్కకు తీసేసానండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి. ఇక్కడ మనకి ఆయిల్ లేకపోవడం వల్ల కొంచెం ఆనియన్ స్టిక్ అవుతుంటే కొంచెం వాటర్ యూస్ చేయండి. నెక్స్ట్ మనం అలాగే టమాటోస్ని గ్రేవీ అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఆ స్పైసెస్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేయాలి. 1 గ్లాస్‌కి 1½ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 3 చిల్లీ స్లైసెస్‌ని కూడా యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మీకు రైస్ అడుగంటకుండా అలాగే చాలా టేస్టీగా పొడి పొడిగా రైస్ రావాలంటే ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.